జీవీఎంసీ 76వ వార్డు స్వతంత్ర నగర్ వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ వివాదం రోజురోజుకు వేడెక్కుతోంది. ప్రజా ప్రతినిధులు తమ గోడును పట్టించుకోవడం లేదు అని స్థానికులు వాపోతున్నారు. తాజాగా 16 గ్రామాలు చేపట్టిన నిరవధిక ఆందోళనకు వాయిస్ ఆఫ్ గాజువాక ప్రతినిధులు మద్దతుగా నిలిచి స్థానికులతో కలిసి నినాదాలు చేశారు. డంపింగ్ యార్డ్ను తరలించాలి అని కొన్నాళ్లుగా ఆయా గ్రామాల ప్రజలు మొత్తుకుంటున్నా అధికారులు ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు అని స్థానికులు మండిపడ్డారు. దుర్గంధంతో ఊపిరాడక రోగాల బారిన పడుతున్న ప్రజల బాధలను నేతలు అర్థం చేసుకోవాలి అని కోరారు. నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ తలుచుకుంటే ఒక్క రోజులోనే డంపింగ్ యార్డ్ను తరలించవచ్చు అని ఆ పని చేయడం లేదో అర్థం కావడం లేదన్నారు. వాయిస్ ఆఫ్ గాజువాక ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటూ పోరాటం సాగిస్తుంది అని ప్రతినిధులు చిక్క సత్యనారాయణ, టీవీ నాగేశ్వరరావు, హేమంత్, లక్ష్మణ్ తదితరులు తెలిపారు. డంపింగ్ యార్డు మరియు గంగవరం పోర్టుపై కాలుష్యం పైన ఈవేళ అఖిలపక్ష సమావేశం జరిగింది. ముఖ్యంగా ఈ డంపింగ్ యార్డ్ అనేది 13 సంవత్సరాలు అయినప్పటికీ అప్పటి నుంచి కూడా ఏవో మొదట్లో చిన్న చిన్న లారీలు వస్తాయని అనేవారు. ఇప్పుడైతే కంటిన్యూగా రాక పోక ఎక్కువైపోయి ఈ స్మెల్ దుర్వాసన భరించలేనంతగా ఏర్పడడం వల్ల కార్యక్రమాన్ని ఈ డంపింగ్ యార్డుని ఎత్తేయాలి అనే ఒక ఆలోచన వచ్చింది. అయితే దీనికి అధికారులు ఎన్నా సరే రాజకీయ పరిష్కారమే కావాలి. దీనికి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు అత్యధిక మెజారిటీతో నెగ్గారు. ఒక తెలుగుదేశం పార్టీకి ఆయన అధ్యక్షులుగా ఉన్నారు, అయితే రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు ఆయన. అలాగే ఇక్కడ లోకల్ గా వార్డు కార్పొరేటర్ 76వ వార్డు కార్పొరేటర్ గంధం సింగ్ గారు ఉన్నారు. ఆయన కూడా కౌన్సిల్లో చాలా మాట్లాడగలిగిన వ్యక్తి. ఇటువంటి వీళ్ళిద్దరు కలుసుకుంటే సాయంకాలం కల్లా ఈ డంపింగ్ యార్డ్ని ఎత్తించేయచ్చు. సాయంకాలానికల్లా వాళ్ళు ప్రకటన చేసేయచ్చు, 2-3 రోజులు డంపింగ్ యార్డ్ని ఎత్తేయచ్చు. కానీ రాజకీయంగా పరిష్కారాన్ని చూపలేకపోతున్నారు. ప్రజలు ఎన్ని పోరాటాలు చేసినా ఈ పరిష్కారానికి రాజకీయంగానే అవ్వాలని చెప్పి తెలియజేస్తూ, ఇంకొకటి ఎంత భారీ ఎత్తున ప్రజలు రావడం అనేది చాలా అంత విసుగెత్తిపోయి ఉన్నారు అనేది తెలియజేస్తున్నారు. ఇంకోటి గంగవరం పోర్టు కాలుష్యం అనేది అసలు దేశంలో 13 మేజర్ పోర్టులు, 200 పైగా మైనర్ పోర్టులు ఉన్నాయి. ప్రపంచంలో కొన్ని వందల పోర్టులు ఉన్నాయి. కానీ ఎక్కడ ఇంత కాలుష్యం అనేది మాత్రం ఎక్కడా లేదు. ఎక్కడ ఏ దేశంలో ఏ పోర్టులోనూ లేదు. ఈ 76వ వార్డు ముఖ్యంగా గాజువాక దౌర్భాగ్యం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అధికారులు మాత్రం కలెక్టర్ దృష్టిలోనూ ప్రభుత్వం దృష్టిలోనూ మేమేదో చేస్తున్నాం, గ్రీనరీకి మొక్కలు నాటుతున్నాం, రోజు వాటరింగ్ చేస్తున్నాం చెప్తున్నా కానీ ఎక్కడ ఏ విధమైన వాటరింగ్ లేదు. ఇప్పుడే ఒక సమాచారం వాళ్ళకి ఎవరో ఒక ఫోన్ చేస్తే మీరు అసలు ఏం క్లీనింగ్ లేదు, ఇక్కడ జరుగుతుంది ధర్నా జరుగుతుందంటే వెంటనే ఫోటోలు వచ్చినాయి నీట్ గా ఉన్నట్టు. వాళ్ళు నీట్ గా చేయించిన ఫోటోలు అదే అధికారులు పంపిస్తారు, అదే రాజకీయ నాయకులు పంపిస్తారు, అదే మాకు కూడా పంపిస్తారు. అంటే ఇప్పుడు అసలు నిజంగా ఇంత శుద్ధి లేకుండా ఒకసారి చూడండి, జబ్బు జంక్షన్ కృష్ణరావు జంక్షన్ నుంచి గంగవరం పోర్టుకెళ్లే రోజుల్లో ఒక్క 2 నిమిషాలు నిలబడమని ఎవరైనా అధికారులు వచ్చి చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఈ గంగవరం పోర్టు కాలుష్యాన్ని నుంచి, ఈ మన డంపింగ్ యార్డు ఈ దుర్వాసన నుంచి ఈ ప్రాంత ప్రజలను రక్షించాలంటే ఇమీడియట్ గా గంగవరం పోర్టు వాళ్ళు దాని మీద కాలుష్యం రాకోకుండా, పొల్యూషన్ లేకోకుండా ఏదో చర్యలు తీసుకోవాలి. ఇది మాత్రం వెంటనే 2-3 రోజులు